అందరికీ నమస్కారం అండి. 9 టీవీ తరపున స్వాగతం. ఈరోజు మనం నల్గొండ జిల్లా కనగల్ మండలము పగడిమర్రి గ్రామ పంచాయతీలో ఉన్నాము. పగడిమర్రి గ్రామ పంచాయతీకి చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సింగం వెంకటమ్మ మల్లేష్ గారితో ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నాం. మరి త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజు నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. వారి మాటల్లో మరి ఏ విధంగా వారు ఇక్కడ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అంటున్నారు విందాం. నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు సింగం వెంకటమ్మ మల్లేష్. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు పారిశుద్ధ్యమే కానీ, లైట్లు కానీ, వీధి లైట్లు కానీ, సిసి రోడ్లు కానీ, ఇంకా వగైరా సమస్యలు ఏవి ఉన్నా కూడా నేను పనిచేస్తానని పూర్తి అవగాహన ఉందని చెప్పి అంటున్నాను. మీరు గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు? ప్రత్యక్ష ఎన్నికలలో నేను వార్డు నెంబర్గా గెలిచిన. గత 10 సంవత్సరాలప్పుడు నేను వార్డు నెంబర్ని. ఇప్పుడు కూడా కోఆపరేటివ్ డైరెక్టర్ని, వైస్ చైర్మన్. అంటే ఆ పదవి కాలం ఉన్నది, ఇంకా పొడిగించారు కాబట్టి ఇది ఉంది. ఆ అనుభవం అనేది నాకున్నది కాబట్టి గ్రామ పంచాయతీలో మాకు వచ్చిన గత 1952 నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా బీసీ అభ్యర్థిగా ఒకే ఒకసారి అయింది. మాకు ఈ అమూల్యమైన అవకాశం వచ్చింది కాబట్టి మేము ఈరోజు మాకు ఆ అవకాశం దక్కినందుకు ధన్యవాదాలు. ఇంకే పని అయినా కూడా ఖచ్చితంగా ప్రజల సమస్యలను చేస్తానని నేను పంచాయతీ కానీ పగడివారి గ్రామం మీద నాకు అవగాహన ఉంది. గత 15 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో తిరుగుతున్నా. నాకు అవగాహన ఉన్నది, కానీ ఏ పనైనా కూడా ముక్తఖండంతో పనిచేస్తానని, నాకు ప్రజలు ప్రతి ఒక్క ఓటేసి గెలిపిస్తే నేను వాళ్ళకు సేవకునే అవుతానని చెప్పి నేను. మీ గ్రామ పంచాయతీలో మీ దృష్టిలో ఉన్నటువంటి సమస్యలు ప్రధాన గ్రామ పంచాయతీలో మా దృష్టిలో ఉన్నటువంటి సమస్య అంటే వాటర్ సమస్య ఉన్నది. ఒకటి ఆరోగ్య కేంద్రం ఒకటి కావాలని, అది మెయిన్ సమస్య ఉంది. మా ఊరు నుంచి పక్క ఊరు పోవాలని, అదొకటి బిల్డింగ్ కావాలని మేము దాన్ని చేస్తానని. డ్రైనేజీ కానీ మోరీల సమస్య ఉంది, ఆ సమస్య కూడా చేస్తానని. అది కూడా మా ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని కూడా చేస్తానని. సిసి రోడ్డు సమస్యలు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా చేస్తానని. గ్రామ పంచాయతీ తరఫున ప్రజల తరఫున నన్ను ప్రజలు దీవిస్తే, ఐకేపీ సెంటర్ లేదు, ఆ ఐకేపీ సెంటర్కు సంబంధించినటువంటి జాగ కానీ ఎక్కడన్నా ఉంటే దానికి నేను కృషి చేస్తానని ప్రజల్లో హామీస్తే, ప్రజలు నా దీవెనాలు ఉంటే నేను దానికి కృషి చేస్తానని. ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయండి గ్రామ పంచాయతీలో? 1740 ఓట్లు ఉన్నాయి. కొన్ని డిలేట్ కావాల్సినవి ఉన్నాయి, అవి కాలేదు. 1700 చిల్లర ఉన్నాయి, 1740 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లకు ఉన్నటువంటి ప్రజలు నన్ను దీవెనాలు ఇస్తే నేను ఖచ్చితంగా యొక్క గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఎవరైతే ఓటర్లు అందరూ కూడా మీకు చిరబాటు చేస్తలేనా? అంతా ఈ పగడివారి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఓటర్స్ కూడా అందరూ కూడా నాకు సేవ పరిస్థితి. మాకు అందరూ సంతోషమే అయితే ఒప్పుకుంటున్నాం. మరి మన వచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ వాటి కోసం మీరు ఏమైనా కృషి చేస్తారా? ఇందిరమ్మ ఇల్లు కానీ వచ్చినటువంటిది మేము ప్రతిపక్షాన ఉన్నాము, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మేము ఏం చేయలేదు. అయినా మేము చేసిన వాళ్ళకి కూడా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఎవరికి ఇవ్వాలన్నా ఇందిరమ్మ కమిటీ అని ఒకటి ఉన్నది, వాళ్ళు తీర్మానం చేసినటువంటి వాళ్ళకే ఇచ్చారు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే, నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మన కాడికి వచ్చారు. మనం చెప్తే 2వ విడతలు ఇస్తాం, 3వ విడతలు ఇస్తామని చెప్పారు. వాళ్ళకి అనుకున్న వాళ్ళకే ఇచ్చుకున్నారు అనేది. సరే, ఇక్కడ గ్రామ పంచాయతీ దేవాలయాల గురించి ఏమన్నా? దేవాలయాలకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, దాన్ని మేము ఇక్కడ ఉసుక ఉంది, ఆ ఉసుక సమస్యతోటి 50 లక్షలు వసూలు చేసి ఆ దేవాలయాన్ని నిర్మించినాము. అందరి ఆశీస్సులు ఉన్నాయి అక్కడ. మా గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి అందరి ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా దానికి కలరు వేద్దామనే దానికి అంత ఐక్యత అయితే లేదు, దానికి కలర్ లేదు. అదొకటి వేయాలనుకున్నాం, కలరు వేపిద్దామని అనుకుంటున్నాము. మమ్మల్ని ప్రజలు దీవిస్తే కలర్ వేపిద్దామని మేము అనుకుంటున్నాం. ఓకే. మీరు మరి బీఆర్ఎస్లో ఎవరి నాయకత్వంలో పనిచేస్తారు? మేము కంచర్ల భూపాల్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో ఉన్నాడు. వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం అనుకుంటున్నారు. సందేశం
మా గ్రామ పంచాయతీ ప్రజలకందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ప్రజలు నా మీద నాకు నమ్మకం ఉన్నది, నన్ను దీవిస్తారనేది నమ్మకం ఉన్నది, వాళ్ళకు సేవకుని అవుతారనే నమ్మకం నాకున్నది. పగడిమారి గ్రామ ప్రజలకందరికీ నా వందనాలు. అందరూ కలిసి నన్ను దీవించి చేస్తే వాళ్ళందరికీ ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. అందరికీ ఏ గ్రామాల ఉన్న ప్రాబ్లాలు ఉన్నా కానీ అన్నీ తీరుస్తా. అన్ని ఆటలకు నేను చూసుకుంటా. అన్నిటికీ సిసి రోళ్ళు, నీళ్ళ సప్లై అన్నీ చేస్తా. అన్నిటికీ పోతా.